దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా మారిందని, ప్రశ్నించేవారు లేకుండా ఈడీ కేసులతో ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడటం చూశానని, ప్రభుత్వ కాంట్రాక్ట్స్ లో వర్గీకరణ కావాలంటూ ఆ దిశగా చంద్రబాబు చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పనుల్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఎక్కడుందో చంద్రబాబు చెప్పాలని, ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పేదల కోసం బాబు ఆలోచించాలని, అన్ని రంగాల్లో వర్గీకరణ కావాలని కోరారు. ప్రభుత్వ పనుల్లో 24% ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న సమస్యలను వదిలేసి అంత తొందరగా వక్ఫ్ చట్టం ఎందుకు తీసుకొచ్చారని, వక్ఫ్ చట్టం నిలబడదన్నారు. హైకోర్టు జడ్జి నివాసంలో డబ్బు దొరికితే ఈడీ సిబిఐ ఏం చేస్తోందని, ఈ అంశంపై పోలీసులు ఎందుకు కేసు కట్టలేదో, ఆ డబ్బు ఎక్కడిదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బు ఓ మాజీ ప్రధాన న్యాయమూర్తిది అంటున్నారని, మరి జడ్జి విషయంలో సిబిఐ ఈడీ చచ్చిపోయాయని మండిపడ్డారు. విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం మీ ముందు 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది వక్ఫ్ చట్టం, వక్ఫ్ బిల్లు. రెండోది జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల డబ్బు. మూడవది వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్. నాలుగవది రాహుల్ గాంధీ గారికి ఈడీ సమ్మన్లు. దేశంలో ప్రజాస్వామ్యం అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారవుతూ ఉంది మెల్లమెల్లగా. భారతీయ జనతా పార్టీ ఒక చట్ట బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లు వక్ఫ్ బిల్లు. ఎందుకయ్యా ఇప్పుడు మీ వాజ్పేయి అద్వానీలు చేయని బిల్లు ఎందుకు వచ్చిందయా ఓ ప్రధానమంత్రి గారు? అవసరమా? నిన్న సుప్రీంకోర్టులో వాదనలు విన్న తర్వాత నాకు అనిపించింది, భారత రాజ్యాంగం అంటే కేంద్ర ప్రభుత్వ అధినేతలకు తెలియదు అని. నిన్న కపిల్ సిబల్ మాట్లాడుతున్నాడు, దానికి జవాబు చెప్తున్నాడు తుషార్ మెహతా. వాడు తుస్సని వెళ్ళిపోయింది వాడు జడ్జిమెంట్, వాడు ఆర్గ్యుమెంట్లు. మీరు ఇళ్ళకి వెళ్ళే లోపల, మీ ఆఫీసులకి వెళ్ళే లోపల ఒక చట్టం పైన సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ రావచ్చు. ఆ ఆర్డరు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా రావచ్చు అని నేను ఊహిస్తూ ఉన్నా. ఇది పొరపాటు. ముస్లింలకి ఏదో భూములు ఉన్నాయి, ఆ భూములతో నీకేం పని? నీవు చూడాల్సింది పేదరికాన్ని గురించి. దేశంలో 140 కోట్ల మధ్యలో ఎంతమంది 3 పూటలు అన్నం తింటున్నారు, ఎంతమంది ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు? ఇది నువ్వు చూడాల్సింది ఓ భారతీయ జనతా పార్టీ అని నేను చెప్తున్నా. మరి నిరుద్యోగం, ప్రతి ఇంటిలో 2 నిరుద్యోగులు ఉన్నారు, దిక్కు దోచకుండా ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. ఈ నిరుద్యోగాన్ని గురించి ఆలోచించకుండా, ట్యాక్సులను గురించి, ధరలను గురించి ఆలోచించకుండా ఏం అర్జెంటుగా అవసరం వచ్చింది వక్ఫ్ బిల్లును గురించి. ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం జగదాంబికా పాల్ అనే ఒక ఆయన ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి వాడు చైర్మన్గా తీసుకొచ్చాడు ఈ బిల్లుని. ఈ బిల్లు పార్లమెంటరీ కమిటీ తెచ్చిన బిల్లు కాదు, 2 మహానాయకులు తెచ్చినటువంటి బిల్లు. దీన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మామూలు చట్టాన్ని మేము తీసుకొని వస్తాం. వక్ఫ్ చట్టాన్ని నేను ఖండిస్తున్నా, ఆ బిల్లుని నేను ఖండిస్తున్నా. బహుశా కొన్ని గంటల వ్యవధిలోనే దానిపైన ఏమైనా రావచ్చు పైన నుంచి. రెండవది, ఏమైపోతుందో మీడియా నాకైతే అనిపించటం లేదు, కంటికి కనిపించటం లేదు. మీడియా కూడా అరుంధతి నక్షత్రం లాగా అయిపోతా ఉందనిపిస్తూ ఉంది నాకు. కారణాలు ఏందో నాకైతే తెలియదు. మరి
1987, 88లో ఒక ఆమె ఉండేది, చిత్రా సుబ్రహ్మణ్యం అని. యాన్నో ఒక గన్ను కొంటే గన్ను పైన దినమ్మో రాసేది. పార్లమెంటు గందరగోళం అయిపోయేది. అది 64 కోట్లు. మరి జడ్జి భారతదేశ రాజధాని నగరంలో నడిబొడ్డులో ఒక జడ్జి గారి ఇంటిలో, యశ్వంత వర్మ గారి ఇంటిలో 500 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు దాకా పోలీస్ కేసే పెట్టలేదే. పోలీసు వాళ్ళు కనీసం చిన్నది ఇప్పుడు తుమ్మితే కూడా రాస్తుండారే కేసు. ఎందుకు జడ్జి గారింట్లో 500 కోట్ల రూపాయల దొంగ నోట్లు, దొంగ డబ్బు కనిపిస్తే, నల్లధనం కనిపిస్తే ఈడీ ఏం చేస్తూ ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి కళ్ళు మూసుకున్నారా మీరు? ఏం చేస్తున్నారు మీరు? సిబిఐ ఏం చేస్తూ ఉంది? సచ్చిందా సిబిఐ? ఏమై మీరు చేసేది? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో 5 లక్షలు కనబడితే పోయి పట్టుకున్నారే భారతీయ జనతా పార్టీ. మరి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి గారి ఇంట్లో ఉంటే ఏమి ఈరోజు దాకా ఎందుకు కేసు కట్టలేదు నరేంద్ర మోడీ అని నేను అడుగుతున్నా.